నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా 10,000 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రామస్థాయి పెట్టుబడిదారులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మహిళతో ఆయన మాట్లాడారు. జిల్లా డివిజన్లు మండలాల పునర్వ్యవస్థీకరణకు సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో పలు శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. పాలకుర్తి ఘటనలో గాయపడి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న మీడియా ప్రతినిధులను టీడీపీ నేతలు పరామర్శించారు. టీడీపీని ఎదుర్కొనే సత్తా లేక కేసీఆర్ సర్కార్ తనపై అక్రమ కేసులు బనాయిస్తుందని వారు విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో చిన్నారులకు గుండె పరీక్షలు నిర్వహించారు.